హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివ విష్ణు. ఈరోజు మనం ఇంట్లోనే సింపుల్గా చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. నేనైతే పిల్లలు కూడా తినే విధంగానే చేస్తున్నాను. కొందరు పీసెస్ ఇష్టపడరు కదండి, ఇంకొందరేమో గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటారు కదా, అలాగా చేస్తున్నాను చూడండి. అందుకోసం అనేసి ముందుగా చికెన్ ఒక బౌల్లో తీసుకున్నాను. ఆ బౌల్లోనే నేను ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను అందుకోసం అనేసి ఫస్ట్ కొద్దిగా సాల్ట్, కాస్త టర్మరిక్ పౌడర్, కొద్దిగా కారం యాడ్ చేశానండి. రుచికి తగినట్టు, మీరు స్పైసీగా తినేలాగుంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. అలాగే తరిగినటువంటి కొత్తిమీర అండ్ పుదీనా 2 యాడ్ చేసుకున్నాను. వాటిని తరిగి ముందుగానే పక్కన పెట్టేసుకున్నానండి. అలాగే కొద్దిగా నిమ్మ చెక్కను కూడా అలా పిండేసుకోండి. కొద్దిగా నేను ఇత్తనాలు మళ్ళీ తీసేసాను, విత్తులు ఉండిపోయాయి ఇందులో. కొద్దిగా పులుపు తగిలితే బాగుంటుంది అనిపించి టేస్ట్కి అది కూడా యాడ్ చేసాము. అలాగే కొద్దిగా పెరుగు, ఇంకొంచెము బిర్యానీ మసాలా యాడ్ చేసుకున్నాను. గరం మసాలా యాడ్ చేసేసేయండి. దాంతోపాటు వేయించినటువంటి ధనియాల పొడితో పాటు అలాగే కొద్దిగా జీలకర్ర పౌడర్ని యాడ్ చేసేసుకోండి. దాంతోపాటు ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసేయండి. ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కువగా ఉంటే కాస్త గ్రేవీ ఎక్కువగా ఉంటుందండి. అలాగే చివరిగా అన్నీ వేసామా లేదా అనేసి చెక్ చేసేసుకోండి. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయడం మర్చిపోయానండి, అందుకనేసి దాన్ని మళ్ళీ యాడ్ చేసేసాను. అలాగ యాడ్ చేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకున్నానండి. ఇలాగ మిక్స్ చేసేసుకొని ఒక 30 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో అయినా పెట్టచ్చు, లేదా ఒక గంట పాటు బయటైనా పెట్టేస్తే ఆ పీసెస్కి అంతా బాగా పట్టేస్తుందండి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులోకి మనము బాస్మతి రైస్ని తీసేసుకొని వాటిని శుభ్రంగా కడిగి ఈ విధంగా మనకు కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకోవాలండి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం బిర్యానీ దినుసులన్నింటినీ యాడ్ చేసేసుకోవాలి. దాంతోపాటు ప్యారలల్గా మనము పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ని తీసేసుకొని దాన్ని స్టవ్ మీద ఫ్రై చేసేసుకోవాలండి. ఒక 70% దాకా ఫ్రై చేసేసుకోవాలి. ఇందులో అలాగే మనము ప్యారలల్గా లెమన్ కొద్దిగా పిండేసుకుంటే కొంచెం రైస్ బాగుంటుంది అనేసి కొద్దిగా ఆ బిర్యానీ రైస్లో కొద్దిగా లెమన్ అయితే నేను పిండానండి. ఇలాగ మనం ఫ్రై చేసుకున్న దాన్ని, ఈ చికెన్ని ఒక బౌల్లో తీసేసుకోవాలి. నేనైతే రైస్ కుక్కర్లో చేస్తున్నానండి, అడుగు అంటుకోకుండా. అందుకనేసి కింద బేస్ అంతా ఇలాగా చికెన్ ఫ్రై చేసుకున్న వాటిని ఇలా యాడ్ చేశాను. ఆ పైన ఇలాగ బిర్యానీ రైస్ వేసుకున్నానండి. మళ్ళీ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే ఉన్న కొత్తిమీర పుదీనా యాడ్ చేసేసుకొని ఇలాగ మళ్ళీ మొత్తాన్ని చికెన్ అంతా ఇలా ఒక లేయర్ ఆ రైస్ అంతా ఇలాగ ఒక లేయర్ లాగా వేసేసుకొని ఆ పైన సేమ్ వేలో ముందుగా మనం ఎలా వేసామో అలాగే కొద్దిగా కొత్తిమీర పుదీనాను అలాగే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి పైన కొద్దిగా నెయ్యి అయితే అక్కడక్కడ వేస్తే చాలా బాగుంటుందండి. మరి ఇలా లిడ్ మూసేసి కొద్దిసేపు ఉంచాము. బటన్ పడిపోయాక తీస్తే ఈ విధంగా అయితే మన చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. కుక్కర్లో వేరే పాత్రలో చేస్తే మనం అక్కడే వెయిట్ చేస్తూ ఉండాలి, మాడిపోతుంది.